బ్రదర్. అన్న నేను మా డాడీకి ఇప్పుడు ఆమె పర్సనల్ ఎందుకు చెప్పినావు నాకు తెలియదు అని చెప్తే కాదు బ్రదర్, మరి నిన్న అక్కడికి ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు ఆయన మా డాడీ అని చెప్పినట్టే మీ డాడీతో నేను మాట్లాడేవాడిని కదా, ఎందుకంటే నిన్న చెప్పలేవా మాట్లాడే ఇప్పుడు అందరూ మా వాళ్ళు ఉన్నారు బ్రో, మా మామ మా డాడీ అందరూ ఇప్పుడు వాళ్ళ ముంగట నేను చెప్పి నేను ఫస్ట్ కింద చెప్పిన మామ నేను నిజం చెప్తామా అంటే నువ్వు కామోష్ ఊకోరా అనేసి అన్నారు. నేను ఎందుకు చెప్తే వాళ్ళ ముంగట మరి ఎందుకు భయపడుతుండ్రా వాళ్ళకు ఎట్లా మరి మీరు? అంటే నేనేం భయపడతలేను బ్రో, ఇంకా మా డాడీ మాట అన్నప్పుడు ఇంకా నేను ఏం చెప్పాలని లైట్ తీసుకున్నప్పుడు అంతే. నీకు యాజ్ అ ఫ్రెండ్ నీకు తెలవాలనేసి నేను చెప్పిన. నేను ఇంకా నేను పబ్లిసిటీ చేయాలనేసి అనుకుంటుంటే నేను అప్పుడే చెప్పేటోను. నేను జస్ట్ నిజం తెలవాలని చెప్దాం అనేసి ఒక ఇమేజ్ జస్ట్ ఒక క్యారెక్టర్ ఏందని తెలవాలనేసి అంతే. అంటే క్యారెక్టర్ ఎట్లాంటిది బ్రో అమ్మాయిది? బ్రో ఆమెకి అయితే మొగలు బాగుంది బ్రో. ఆమె చిన్నప్పటి నుంచి చూస్తున్నా కదా, చాలా మొగలు పిచ్చి ఒక్కొంతో ఇద్దరుతో. మా ఇంటి పక్కన ఇప్పుడు శివ, ఇప్పుడు ఆయన పేరేమి రాజు, రాజు చనిపోయిన రూమ్ లోనే ఇలా ఫ్యామిలీ ఉంటుండే పెళ్లి కాకముందు. అంతా 1 year ముందు నేను ఒక ఇద్దరిని చూసిన వేరే వేరే అబ్బాయిలని. అంటే పెళ్లి కాకముందు వీళ్ళ ఇంట్లో బయటకు పోతే నేను ఎక్కడ స్మూత్ చేస్తుంటే ముంగటి నుంచి వచ్చినాడు, డోర్ పెట్టేసుకోరు. మళ్ళీ ఏమైంది వాళ్ళు యాక్సైడ్ ఆల్ ఆఫ్ సడన్ వాళ్ళ డాడీ వచ్చి డోర్ కొడుతున్నాడు. ఏం చేసింది, బ్యాక్ డోర్ నుంచి మనం పంపించేసింది. డాడీ డోర్ కొట్టిండా? డోర్ కొట్టిండు ఆల్ ఆఫ్ సడన్ వచ్చేసిండు అనమాట. ఎవరు లేరు అనుకోని ఏమో ఇంటికి వచ్చి డోర్ కొడితే వెనకాల నుంచి డోర్ కొట్టి వేరే బిల్డింగ్ పైన దుంకుపిచ్చి ఉరికిపిచ్చి. నేను అప్పుడు ఆగ్రహం లోపల వాడు చెప్పు లేకుండా అక్కడ ఉరికేసి వాడు మళ్ళీ కనిపించలే. అక్కడ నేను ఇద్దరిని చూసిన వేరే వేరే అబ్బాయిలని. అది ఇంకా బయట కూడా చాలా చూసిన నేను. కూడా అందరికీ తెలుసు. మీరు ఏం చేయాల్సిందంటే డాడీ ప్రెసిడెంట్ ఇక్కడ కాకుండా ఇక్కడ ఉన్న లోకల్స్ అడగాల్సింది. ఇక్కడ బాయ్స్ ఎవరు ఉంటారు కొంతమంది అబద్ధాలు చెప్పొచ్చేమో కానీ సస్పెండర్ తో కూడా అబద్ధాలు చెప్పి అవసరం ఊరికి ఉండదు. అట్లా నేను చనిపోయింది కదా బ్రో, ఒక న్యాయం కావాలనేసి ఏవో చెప్పినా నీకు అంతే. ఒక బాధ అనిపించి అంతే. ఇంకోటి వీళ్ళిద్దరు ఎట్లా ఉండేవాళ్ళు బ్రదర్? ఇప్పుడు చాలా జెన్యూన్ పర్సన్ బ్రో. నేను చూసి కూడా 6 months అవుతుంది కదా. కామ్గా ఉంటాడు, కామ్గా వెళ్ళిపోతాడు. నేను కూడా ఆయన చిన్న స్మైల్ ఇస్తే ఇంటి పక్కన ఉంటాను. నేను స్మైల్ ఇస్తే ఆయన కూడా చెప్పాను నేను అంతే. అమ్మాయి కూడా అనిపించింది నాకైతే చూస్తే. పాపం ఎప్పుడు వచ్చి ఫస్ట్ స్టేషన్ ఎప్పుడు తిడుతూనే ఉంటాడు. ఈమె ఏదో ఒకటి చేసుకుని వస్తుంటే ఆయన తిట్టడం, మళ్ళీ ఆమె తిట్టడం, ఒక్కొక్కసారి ఆమె చిరాకు చేసినప్పుడు గలీజ్ బుద్ధులు వినిపిస్తుంటే బయటికి. అంటే ఈ అబ్బాయిది ఎక్కువ ఉండేదా అమ్మాయిది ఎక్కువ ఉండేదా? నేనైతే ఎక్కువ అబ్బాయి అయితే తినేది బ్రో అరుపులు. ఆమె తిట్టడం, నన్ను ఎందుకు ఇట్లా లంజోడికి ఎందుకన్నా నన్ను ఇంకా ఇట్లాంటి విషయాలు. అంటే అమ్మాయి అనేవాడా? ఎట్లా అనేవాడు ఇట్లా ఒక మూగని ఇట్లా అంటావు అది అనేసి. ఇంకా ఫోన్ ఎందుకు లేపాలి, ఫోన్ చేస్తుంటే అన్నాడు. చిన్న వింటుంటా అనమాట. నేను ఇంకా నార్మల్ ఏదైతే ఏమో ఉండే మనోడు కూడా ఎక్కువ తిడుతుంటాడు. లంజాన్ని నువ్వు అది ఇది అనేసి అనుకుంటా. అది ఏ గొడవలు అయినావు మనకు తెలియదు బ్రదర్. తన అమ్మాయి గురించి ఇస్తే నేను చెప్తున్నా ఇట్లా అనేసి. ఆమెకు చెప్పాల్సిన నాకు అవసరం కూడా లేదు కానీ ఇంకా మీరు చూసుకోలేక ఇంత వైరల్ అయిందనేసి ఏదో నీకు చెప్తున్నా అట్లా. అది మనం మ్యాటర్ అంతవరకే తెలుసు నాకు. ఇంకా ఆయన మనోడు ఎందుకు సూసైడ్ చేసుకునేది తెలియదు. అదే రీజన్ ఉండొచ్చు ఈమె క్యారెక్టర్ వల్ల. బ్రదర్ అన్న నేను మా డాడీకి ఇప్పుడు ఆమె పర్సనల్ ఎందుకు చెప్పినావు నాకు తెలియదు అని చెప్తే. కాదు బ్రదర్, మరి నిన్న అక్కడికి ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు ఆయన మా డాడీ అని చెప్పినట్టే మీ డాడీతో నేను మాట్లాడేవాడిని కదా, ఎందుకంటే నిన్న చెప్పలేవా మాట్లాడే. ఇప్పుడు అందరూ మా వాళ్ళు ఉన్నారు బ్రో, మా మామ మా డాడీ అందరూ ఇప్పుడు వాళ్ళ ముంగట నేను చెప్పి నేను ఫస్ట్ కింద చెప్పిన మామ నేను నిజం చెప్తామా అంటే నువ్వు కామోష్ ఊకోరా అనేసి అన్నారు. నేను చెప్తే వాళ్ళ ముంగట మరి ఎందుకు భయపడుతుండ్రా వాళ్ళకు ఎట్లా మరి మీరు? అంటే నేనేం భయపడతలేను బ్రో, ఇంకా మా డాడీ మాట అన్నప్పుడు ఇంకా నేను ఏం చెప్పాలని లైట్ తీసుకున్నప్పుడు అంతే. నీకు యాజ్ అ ఫ్రెండ్ నీకు తెలవాలనేసి నేను చెప్పిన. నేను ఇంకా నేను పబ్లిసిటీ చేయాలనేసి అనుకుంటుంటే నేను అప్పుడే చెప్పేటోను. నేను జస్ట్ నిజం తెలవాలని చెప్దాం అనేసి ఒక ఇమేజ్ జస్ట్ ఒక క్యారెక్టర్ ఏందని తెలవాలనేసి అంతే. అంటే క్యారెక్టర్ ఎట్లాంటిది బ్రో అమ్మాయిది? బ్రో ఆమెకి అయితే మొగలు బాగుంది బ్రో. ఆమె చిన్నప్పటి నుంచి చూస్తున్నా కదా, చాలా మొగలు పిచ్చి ఒక్కొంతో ఇద్దరుతో. మా ఇంటి పక్కన ఇప్పుడు శివ, ఇప్పుడు ఆయన పేరేమి రాజు, రాజు చనిపోయిన రూమ్ లోనే ఇలా ఫ్యామిలీ ఉంటుండే పెళ్లి కాకముందు. అంతా 1 year ముందు నేను ఒక ఇద్దరిని చూసిన వేరే వేరే అబ్బాయిలని. అంటే పెళ్లి కాకముందు వీళ్ళ ఇంట్లో బయటకు పోతే నేను ఎక్కడ స్మూత్ చేస్తుంటే ముంగటి నుంచి వచ్చినాడు, డోర్ పెట్టేసుకోరు. మళ్ళీ ఏమైంది వాళ్ళు యాక్సైడ్ ఆల్ ఆఫ్ సడన్ వాళ్ళ డాడీ వచ్చి డోర్ కొడుతున్నాడు. ఏం చేసింది, బ్యాక్ డోర్ నుంచి మనం పంపించేసింది. డాడీ డోర్ కొట్టిండా? డోర్ కొట్టిండు ఆల్ ఆఫ్ సడన్ వచ్చేసిండు అనమాట. ఎవరు లేరు అనుకోని ఏమో ఇంటికి వచ్చి డోర్ కొడితే వెనకాల నుంచి డోర్ కొట్టి వేరే బిల్డింగ్ పైన దుంకుపిచ్చి ఉరికిపిచ్చి. నేను అప్పుడు ఆగ్రహం లోపల వాడు చెప్పు లేకుండా అక్కడ ఉరికేసి వాడు మళ్ళీ కనిపించలే. అక్కడ నేను ఇద్దరిని చూసిన వేరే వేరే అబ్బాయిలని. అది
ఇంకా బయట కూడా చాలా చూసిన నేను. తెలిసి అంటే కూడా ఈడ వీళ్ళు బస్సులో కూడా వీళ్ళు అందరికీ తెలుసు. మీరు ఏం చేయాల్సిందంటే డాడీ ప్రెసిడెంట్ ఒక్కడ కాకుండా ఇక్కడ ఉన్న లోకల్స్ అడగాల్సింది. ఇక్కడ బాయ్స్ ఎవరు ఉంటారో కొంతమంది అబద్ధాలు చెప్పొచ్చేమో కానీ సస్పెండర్ తో కూడా ఆయన అబద్ధాలు చెప్పి అవసరం ఊరికి ఉండదు. అట్లా నేను చనిపోయింది కదా బ్రో, ఒక న్యాయం కావాలనేసి ఏదో చెప్పినా నీకు అంతే, ఒక బాధ అనిపించి అంతే. ఇంకోటి వీళ్ళిద్దరు ఎట్లా ఉండేవాళ్ళు బ్రదర్ ఇప్పుడు పెళ్ళైన బ్రో చాలా జెన్యున్ తర్వాత? పర్సన్ బ్రో. నేను చూసి కూడా 6 months అవుతుంది కదా. కామ్గా ఉంటాడు, కామ్గా వెళ్ళిపోతాడు. నేను కూడా ఆయన చిన్న స్మైల్ ఇస్తే ఇంటి పక్కన ఉంటాను, నేను స్మైల్ ఇస్తే ఆయన కూడా చెప్పాను నేను అంతే. అమ్మాయి కూడా అనిపించింది నాకైతే చూస్తే. పాపం ఎప్పుడు వచ్చి ఫస్ట్ స్టేషన్ ఎప్పుడు తిడుతూనే ఉంటాడు. ఈమె ఏదో ఒకటి చేసుకుని వస్తుంటే ఆయన తిట్టడం, మళ్ళీ ఆమె తిట్టడం, ఒక్కొక్కసారి ఆమె చిరాకు చేసినప్పుడు గలీజ్ బుద్ధులు వినిపిస్తుంటే బయటికి. అంటే ఈ అబ్బాయిది ఎక్కువ ఉండేదా అమ్మాయిది ఎక్కువ ఉండేదా? నేనైతే ఎక్కువ అబ్బాయి అయితే తినేది బ్రో అరుపులు. ఆమె తిట్టడం, నన్ను ఎందుకు ఇట్లా లంజోడికి ఎందుకన్నా నన్ను, ఇంకా ఇట్లాంటి విషయాలు. అంటే అమ్మాయి అనేవాడా? ఎట్లా అనేవాడు ఇట్లా ఒక మూగని ఇట్లా అంటావు అది అనేసి. ఇంకా ఫోన్ ఎందుకు లేపాలి, ఫోన్ చేస్తుంటే అన్నాడు. చిన్న వింటుంటా అనమాట నేను. ఇంకా నార్మల్ ఏదైతే ఏమో ఉండే మనోడు కూడా ఎక్కువ తిడుతుంటాడు, లంజాన్ని నువ్వు అది ఇది అనేసి అనుకుంటా. అది ఏ గొడవలు అయినావు మనకు తెలియదు బ్రదర్. తన అమ్మాయి గురించి ఇస్తే నేను చెప్తున్నా ఇట్లా అనేసి. ఆమెకు చెప్పాల్సిన నాకు అవసరం కూడా లేదు కానీ ఇంకా మీరు చూసుకోలేక ఇంత వైరల్ అయిందనేసి ఏదో నీకు చెప్తున్నా అట్లా. అది మనం మ్యాటర్ అంతవరకే తెలుసు నాకు. ఇంకా ఆయన మనోడు ఎందుకు సూసైడ్ చేసుకునేది అదే రీజన్ ఉండొచ్చు ఈమె క్యారెక్టర్ వల్ల.